అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి 3 జిల్లాల సరిహద్దు ప్రాంతమైనటువంటి తాడిపత్రి నడిబొడ్డున ఉన్న 100 పడకల ఆసుపత్రిని ఆర్భాటంగా అయితే ప్రారంభించి మిగతా నిర్మాణ పనులను మధ్యలోనే వదిలేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వైఎస్ఆర్ సర్కిల్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి 100 పడకల ఆసుపత్రిని నిర్మాణ దశలో ఉండగానే ఎన్నికల కోడ్ వస్తే తమకు రావాల్సిన పేరు ఎక్కడ వెళ్లిపోతుందో అనే ఉద్దేశంతో కనీస వసతులు కల్పించకుండా ప్రజల్లో గొప్ప పేరు తెచ్చుకునేందుకు ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించారు. తీరా చూస్తే బిల్లులు రాలేదని కాంట్రాక్టర్ ఎక్కడికక్కడ పనులను వదిలేసి వెళ్లారు. కేవలం మొదటి అంతస్తులో ఉన్న ఓపీ మందుల గది మాత్రమే వాడకంలో ఉండటం గమనార్హం. కడప కర్నూలు సరిహద్దు గ్రామాల నుండి సుమారు 600 మంది ప్రజలు ఇక్కడికి వచ్చి వైద్యం తీసుకుని వెళ్తుంటారు. రోగులకు సౌకర్యంగా భవనం ఉంటుందని అనుకున్నారు. అయితే గత ప్రభుత్వం వైసీపీ నాయకుల అసమర్థతతో నిర్మాణంలో ఉన్నటువంటి ఆసుపత్రి నాసిరకంగా చేపట్టిన గదుల నిర్మాణ పనులు ప్రజెంట్ రోగులకు శాపంగా మారింది. 24 కోట్ల రూపాయల వ్యయంతో ఆసుపత్రి భవనం నిర్మించేందుకు గాను నిధులు మంజూరైనప్పటికీ కూడా తాడిపత్రి ప్రజలకు ఎటువంటి వైద్య సేవలు అందలేదు. ఇందుకు వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రజల్లో పేరు తెచ్చుకునేందుకే నిర్మాణంలో ఉన్న భవనాన్ని ప్రారంభించారు. 100 పడకల ఆసుపత్రిలో కేవలం కొన్ని గదులు మాత్రమే వాడుతూ మిగతా గదులన్నీ కూడా నిర్మాణ దశలోనే ఉండటంతో రోగులకు అవస్థలు తప్పడం లేదు. కేవలం 1వ అంతస్తు మాత్రమే పూర్తయిపోయి 2వ అంతస్తు, 3వ అంతస్తు, ఇక 4వ అంతస్తు ఈ 3 అంతస్తుల నిర్మాణ దశలోనే మిగిలిపోయాయి. అంతేకాకుండా వర్షం వస్తే వర్షపు నీటితో ప్రభుత్వ ఆసుపత్రి ఒక కుంటను తలపించేలా మారింది. 4వ అంతస్తు నుండి వర్షపు నీరు కారుతూ ఆసుపత్రి మొత్తం జలవలయంగా మారింది. అదేవిధంగా వచ్చిన రోగులు తమ ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలా అనే సందిగ్ధంలో పడ్డారు. ఇలా అరాకొర వస్తువులతో భవనాన్ని ప్రారంభించి ప్రజల ప్రాణాలతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెలగాటమాడారని ప్రజలు తెలిపారు. తాడిపత్రి ప్రజలకు మంచి జరగాలన్నా, అభివృద్ధి చేయాలన్నా ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్న కేవలం జేసీతో మాత్రమే సాధ్యమవుతుంది.